కళ్ళు మూయండి, కూర్చోకండి, కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, నా ఎదుట నిలిచిన బిడ్డలకు మారు మనసును గూర్చి సంపూర్ణంగా వారి గ్రహింపగలిగేటట్టు కొంతమేర బోధించానని నేను అనుకుంటున్నా. విన్న మాటలు వారి హృదయాల్లో స్థిరపరచు. ఏ ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్ని మిస్ అవ్వకూడదు. ఈ ముఖ్యమైన సమాచారం బిడ్డల మనసులోకి వెళ్లకుండా సైతానుగాడు బాగానే కుట్ర చేశాడు. కానీ వాడి కుట్రంతా యేసు నామములో విఫలమైపోవాలి. నా బిడ్డలందరి హృదయాలలో నా ప్రభువా ఈ ఉపదేశము ముద్రితం కావాలి. నువ్వు ఏం కార్యం చేస్తావు నాకు తెలీదు. ఇప్పుడు ఉన్న బిడ్డలో, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలో, తరువాత వినబోతున్న బిడ్డలో మొత్తానికి ఈ వార్త అందేటట్టు చేయి తండ్రి. ఈ మాట అందేటట్టు చేయి ప్రభువా. ఈ వర్తమానం అందేటట్టు చేయి. అందరినీ మారు మనసు వైపు ఆకర్షించు. అందరినీ మారు మనసు వైపు తిప్పునాయన. అందరినీ మారు మనసులోకి రప్పించు. వారి చెడుతనం, వారి పాపం, వారి పొరపాటు, మా దోషములు, మా అపరాధములు, మా నీచ ప్రవృత్తి సమస్తము విసర్జించి ఒక నూతన అధ్యాయం మా జీవితంలో ప్రారంభమయ్యేటట్టు కృప చూపు. సంవత్సరాంతంలోకి వచ్చాం. రాబోతున్న సంవత్సరాలు మావో కావో తెలియదా నా ప్రభువా. కాలాలు గడిచిపోతున్నాయి కానీ నీకు ఇష్టంగా బ్రతకలేకపోయా. సంవత్సరాలు గడిచినాయి కానీ నీకు నమ్మకంగా ఉండలేకపోయా. చాలాసార్లు మా పిచ్చి పనుల చేత నిన్ను నొప్పించా, గాయపరిచా. ఈరోజు మారు మనసు పొందుతున్నాం. అంగీకరించు. మాకిష్టం లేదు. పాపంతో రాజీపడి బతకటం మాకిష్టం లేదు. మేము నీ పిల్లలం, నీ పవిత్ర రక్తం ఇచ్చి కొనుక్కున్న సంతానం ప్రభు. వాక్యమును అక్షయ బీజంతో నువ్వు కన్న సంతానం ప్రభు. మేము నీతోనే బ్రతకాలనుకుంటున్నాం, నీలోనే ఉండాలనుకుంటున్నాం. నీకు నచ్చని పనులు విసర్జించాలని నిర్ణయానికి వచ్చాం. వెతికి వెతికి విసర్జిస్తాం. మమ్మల్ని ఒక్కసారి దర్శించు. మా వ్యాధులను స్వస్థపరచు. మా బలహీనతలను తొలగించు. మా వారి బలహీనతలు తొలగించు. మా ఇంటి వారి రోగములు తొలగించు. మా హృదయ ఆలోచనలను సరిచేయి. మమ్మలను స్వస్థపరచు తండ్రి, స్వస్థపరచు తండ్రి. ఆరోగ్యమీ తండ్రి, ఆయుష్ని తండ్రి, నీ కొరకు, నీ చిత్తము నెరవేర్చడం కొరకు కృప నీ తండ్రి. మా ప్రయత్నాల్లో సఫలత దయచేయి తండ్రి. మేము ఎదుర్కొంటున్న వేదనలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించు తండ్రి. ఇదిగో మారు మనసు పొంది తిని నీ వైపు మళ్ళుకుంటున్నాను. నిజమే, కొన్నిసార్లు నాకు కలిగిన వేదనలను బట్టి నిన్ను సణిగిన మాట నిజమే, గొణిగిన మాట నిజమే. ఈరోజు పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతున్నాను. నన్ను మన్నించు తండ్రి. తప్పులు నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర లేవు. ఏదన్నా లోపం ఉంటే నా దగ్గర ఉంది కానీ నీ దగ్గర ఉండదయ్యా. నన్ను మన్నించు తండ్రి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నా కన్నీరు తుడిచి నాకు అద్భుతములు చేయి తండ్రి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎంత ఘోరమైన వేదనలో ఉన్నారో, నా యేసయ్య నా బిడ్డల్ని క్షమించు. నీ సిలువ రక్తంతో మా ప్రతి పాపము కడుగు. చెప్పుకోలేని బాధలు, చెప్పినా వినే దిక్కు లేక అలమటించేవారు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నవారు, కనీసం కుటుంబంలో ఉండి చెప్పుకుంటే అర్థం చేసుకునే మనుషులు లేక బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకునేవాళ్ళు, బెడ్రూమ్లోకి వెళ్ళి తలగడలో ముఖం పెట్టుకొని గోడున ఏడ్చుకునేవాళ్ళు, దుప్పటి కప్పుకొని ఆదరణ లేక అలమటించేవారు, ఏడ్చేవారు. తమ దుఃఖాన్నంతా గుండెల్లో దాచుకొని రహస్యముగా ప్రలాపించేవారు. నా బిడ్డలు ఎవరెవరు ఏ ఆక్రందంలో, ఆవేదనలో నలుగుతున్నారు, ఏ అవమానాల్లో, ఏ దుఃఖాల్లో ఉన్నారు, నా యేసయ్య అందరి జీవితాలు తెలుసు నీకు. ఇదిగో వారు మారు మనసును గూర్చి విన్నారు, తీర్మానం కూడా చేశారు. ఇంకా వారిని విడిపించవా? నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నేగా గద్దించి చెప్పావు. ఇంత పొరపాట్లో మేమున్న మమ్మల్ని చెయ్యి వదలలేదుగా. మా వైఫల్యాలు విజయాలుగా మార్చవా? మా ఓటమిని గెలుపుగా మార్చవా?
మా దుఃఖాన్ని సంతోషముగా మార్చవా, మా కన్నీరు ఆనంద నాట్యముగా మార్చవా, మమ్మల్ని బాగు చేయి ప్రభు. రాబోతున్న నూతన సంవత్సరానికి సరైన రీతిని సిద్ధపడినట్లు మమ్మల్ని బాగు చేయి ప్రభు. మా పాపమును అసహించుకొని నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు. మా శరీరాశ, నేత్రాశ, జీవపడంబ పాపాలను విసర్జించి నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. కనికరించు. మా బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. గొప్ప సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లు చేయి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారి సమస్యలు ఇదిగో వారి పేపర్ మీద రాసి నీ సన్నిధిలో వారు ఇదిగో చూపుచుండగా, వారు చూపిస్తున్న ప్రతి శ్రమ, ప్రతి సమస్య, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి శోధన, ప్రతి అప్పు, ప్రతి ఇబ్బంది, ప్రతి కలత యేసు నామములో తొలగిపోవునుగాక. సమాధానము దయచేయి ప్రభు. వారి కన్నీరుతుడు, వారిని ఆదరించు. వారి దుఃఖమును సంతోషముగా మార్చు. వారి వ్యాధులు స్వస్థత పొందాలి. వారి కుటుంబంలో కలతలు తొలగి సమాధానం రావాలి. ఓ వారి ప్రయత్నములు నీ చిత్తములో సఫలం కావాలి. వారి కన్నీరు ఆనంద నాట్యముగా మారాలి. వారు కావచ్చు, ఇక్కడ ఉన్న బిడ్డలు కావచ్చు, నీ బిడ్డల్ని మారు మనసులోకి నడిపించావు. ఇక వారి పట్ల కార్యాలు జరిగించు. ఓ నా తండ్రి, బంధింపబడిన శ్రమవత్సరములు తొలగించి హితవత్సరములు ప్రకటించు. శుభవత్సరములు దయచేయి. ఒమిక్రాన్ అని అదని ఇదని తెగుళ్ళ గురించి చెప్తున్నారు. ఆ తెగుళ్ళని నజరేయుడగు యేసు నామములో బంధింపబడును గాక. మా దేశం మీద ఏ తెగులు ఎలుబడి చేయడానికి లేదు. స్వస్థపరచండి. సువార్త కొరకు బిడ్డల్ని రేపండి. నీ పని కొరకు బిడ్డల్ని రేపండి. ఆత్మల కొరకు బిడ్డల్ని రేపండి. ప్రార్థన కొరకు బిడ్డల్ని రేపండి. సువార్త కొరకు రేపండి. నీ బిడ్డల్ని బలపరచండి. క్రొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, పసిబిడ్డలు వారు ఎదుర్కొన్న ప్రతి జబ్బు యేసు నామములో స్వస్థత పొందును గాక. ప్రతి అప్పు వారి మీద నుండి తొలగించబడును గాక. బిడ్డల ప్రయత్నాలు సఫలమవ్వాలి. చదువుకునే బిడ్డలు, జాబు లేని బిడ్డలు, సంతు లేని బిడ్డలు, వారికి మేలు కలగాలి. సాక్ష్యాలు రావాలి. దయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలగాలి. కనికరించు. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ, ఎంతమంది అయితే నాయన వారి సమస్యలు చూపిస్తూ ఉన్నారు, అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగింపబడును గాక. తొలగింపబడును గాక. విడుదల కలుగును గాక. సమాధానం కలుగును గాక. నేను నమ్ముతున్నా. ఈరోజు సమస్యలను చూపించిన ఆ బిడ్డల చేతులే రేపు సమాధానం వచ్చింది అని చూపించాలి. జవాబు వచ్చింది అని చూపించాలి. అద్భుతము జరిగింది అని చూపించాలి. ఆశ్చర్యక్రియలు నా దేవుడు చేశాడు అని చూపించాలి. నీ సన్నిధికి వచ్చి మరి సాక్ష్యం ఇవ్వాలి. అద్భుతములు చేయమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి జవాబులు పొందాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మన నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. టైం ఎంత? సమయం ఎంత అని తెలుసా? 3. దేవునికి మహిమ. ఈరోజు ఒక భయంకర ప్రసంగం జరిగిందన్నమాట. దాదాపు 3 గంటల ప్రసంగం. 2 గంటల 2 గంటలన్నర 1 నుంచి 2, 2 నుంచి 3, 2 గంటలు. 12ంటికి మొదలుపెట్టానా అంటే 3 గంటలు. బా, చరిత్రలో రికార్డు ఇది, మన చరిత్రలో. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.
అంశం ముఖ్యమైంది కాబట్టి అంతసేపు ఇంత డిస్టర్బెన్స్ చూసారా, డిస్టర్బెన్స్ అది ఎక్కకుండా. సో జాగ్రత్త పడండి, తప్పకుండా విడుదల ఇస్తాడు దేవుడు. ఇక ఆయన కృప మీకు తోడై ఉంటుంది, గొప్ప కార్యాలు చూస్తారు దైవాశీస్సులు. సెలవు. ఇంటికి వెళ్ళి తింటే కాస్త తిని ప్రశాంతంగా ప్రార్థనలో కూర్చోండి, ఒప్పుకొని దిద్దుకోండి, సరి చేసుకోండి. నేను కూడా సరి చేసుకుంటా, నేను కూడా దిద్దుకోవాల్సినవి, నేను కూడా మారు మనసు పొందాల్సిన అంశాలు ఉంటాయి, నేను కూడా సరి చేసుకుంటా. అందరం దిద్దుకుందాం. రాబోతున్న నూతన సంవత్సరంలో క్రొత్తగా ప్రవేశించినట్లు ముందే సిద్ధపడదాం. కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. దైవాశీస్సులు. సెలవు. జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం, మీరు కూడా చాలా ఓర్పు కలిగి ఉన్నారు. మొత్తానికి మీకు కూడా అర్థమైనట్టుంది. శాలేమన్నతో ప్రయాణం అంటే ఇక టయాలు పెట్టుకుంటే కాదని. థ్యాంక్ యూ. సర్దుకుంటారేమో అనుకున్నా, ఎవరు సర్దుకోలేదు. దేవునికి మహిమ. మొండోడికి మొండోళ్ళనే తయారు చేస్తాడు దేవుడు. రైట్. మీ అందరికీ దేవుని కృప తోడుగా ఉండును గాక. మిమ్మల్ని అందరినీ మనిషిని పలకరించాలని ఉంది, కానీ టైం అనుకూలంగా లేదు. బహుశా మీకు కూడా ఆకలి అవుతుంటుంది. చక్కగా వెళ్ళి భోంచేయండి. ప్రభు చిత్తమైతే ఒకరోజు ఈ పలకరింపు కార్యక్రమం పెట్టుకుందాం. మళ్ళా మనం మాట్లాడుకుందాం. బలహీనతలతో ఉన్నవాళ్ళు చేసే ప్రార్థన. సరే, కళ్ళు మూయండి. మీకు తృప్తి ఉండదుగా, కళ్ళు మూయండి. ప్రేమ గల తండ్రి, నా ఎదుట ఇదిగో సమకూడిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. వారి శరీరాల్లో ఉన్నటువంటి బలహీనత, వారి దేహాల్లో ఉన్న శోధన, నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో స్వస్థత పొందునుగాక. వారి పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది ఉండగా అద్భుత స్వస్థత, విడుదల, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్, దీవెన, కృపద ఇచ్చి వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. లైవ్ ద్వారా ఎవరైతే నూనెను చూపిస్తూ ఉన్నారో వారు కూడా నాయన ఆ నూనె రాసుకొని ప్రార్థించుకున్నట ద్వారా, ఎదుటివారికి అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత గొప్ప అద్భుతములు జరిగేటట్లు చేయి. దయ్యములు వెళ్ళిపోయేటట్టు చేయి. రోగాలు విడిచిపోయేటట్టు చేయి. రిపోర్ట్స్ మారిపోయేటట్టు చేయి. యేసు నామములో బిడ్డలందరినీ పేరు వరుసన దీవించమని, కనికరించమని, యేసుక్రీస్తు నామములో తిరుగు ప్రయాణంలో కూడా తోడేండి, క్షేమంగా గృహాలకు చేర్చమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. కనులు మూసి
నా సరిహద్దులలో నెమ్మది కలుగగ కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగ కనికరము నీవే. నా సరిహద్దులలో నెమ్మది కలుగగ కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగ కనికరము నీవే. సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. మళ్ళా సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. నిన్ను చేరేంత వరకు నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడా నా యేసయ్యా స్తుతి ఘనత మహిమ మళ్ళీ సదయుడా నా యేసయ్యా ఆహా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు తన భుజముల మీద మనలను మోసిన దేవుడు, ఆయన మనసారా సన్నతించుదాం. హల్లెలూయా. ఆమేన్. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. ఆమేన్. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు ఆమేన్. విశ్రమించను నిన్ను చేరేంత వరకు. సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. నిన్ను చేరేంత వరకు నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడా నా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడా నా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే. ఎడబాయక కాచితివే. ప్రతి
క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతి గానము నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతి గానము నీవే ఆమేన్. నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 సర్వశక్తి కలిగిన దేవునికి, సర్వశక్తి కలిగిన దేవునికి ఆరాధన స్తుతి
విధములుగా నిన్ను విసిగించిన ఆయన నన్ను సహించితివే పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసిదివే సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా ప్రార్థన